నాకు భక్తులంటే అంత ఇష్టం. అటువంటి మీరు నిరంతరము నన్ను తప్ప వేరొకటి కొలవని వారు, ఎప్పుడు నా పాదముల యందు మనస్సు పెట్టుకున్నవారు, చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చెయ్యమంటే చెయ్యకుండా కేవలము నా పాద పంజరమునందు భక్తితో నిలబడిపోయిన మీకు లోపలికి రావడానికి జై విజయులు అడ్డు పెట్టడమా? వీళ్ళు మహాపచారం చేశారు. వీళ్ళు చేసిన అపచారం వల్ల ప్రపంచంలో కీర్తి ఎవరికి పోతుందో తెలుసా? నా వల్ల పోతుందని ఆయన అన్నారు. శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశాడు. ఆయన నేను ఎందుకు మీరిచ్చిన శాపాన్ని అంగీకరిస్తున్నాను తెలుసా? వీళ్ళకి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకి ఎవరిచ్చారు ఈ అధికారం? నేను ఇచ్చాను. నా క్యాబిన్ ముందు నించోండి అంటే 7వ ప్రాకారం ముందు మీరుండి లోపలికి పంపించండి అని చెప్పాను. పంపించండి అంటే ఉద్దేశం వచ్చిన ప్రతివాణ్ణి అలా నిల్చోపెట్టమనే. నేను వీళ్ళకి పదవిని ఇస్తే వీళ్ళ పదవిని అడ్డు పెట్టుకుని నాకే తప్పు పేరు తీసుకొస్తున్నారు. సనక సనందనాదులకు వైకుంఠమునందు ప్రవేశము లేదు. ఇప్పుడు భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? అంత నమ్ముకున్న